జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. డన్ సార్. నెక్స్ట్ అంశము అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ యాక్చువల్లీ భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి జయలలిత దగ్గర నుంచి చాలామంది అరెస్ట్ అయ్యారు. మొన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు. సిట్టింగ్ సీఎం అనుకుందాం. అంటే ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. బట్ హేమంత్ సోరెన్ విషయంలో మాత్రం అంతర్జాతీయ సమాజము వేరే దేశాల నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు. బట్ యూఎస్ కానివ్వండి, లేకపోతే మొన్న జర్మనీకి సంబంధించిన అంబాసిడర్ మాట్లాడింది కానివ్వండి. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అంతర్జాతీయ సమాజము లేదా దేశాలు ఎందుకంత కీన్గా ఉన్నాయి? అండ్ యూఎస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చదువుతున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చెప్తుందంటే ఫెయిర్, ట్రాన్స్పరెంట్, టైమ్లీ లీగల్ ప్రాసెస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ మాథ్యూ మిల్లర్ స్టేట్మెంట్ ఇది. అఫ్కోర్స్ మనం చాలా గట్టిగానే, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా గట్టిగానే వాళ్ళకి డిమార్షే సమన్స్ ఇష్యూ చేయడము అని చేస్తున్నాం. మనం గట్టిగా రియాక్ట్ అవుతున్నాం. బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి కేజ్రీవాల్ విషయంలో? సో ఇది పాజిటివ్ అంశంలో మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే కనుక, వాళ్ళ మేజర్ పెద్ద ఏదైతే ఒక సాజిష్ అందామో, ఒక ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ఉన్నదో, ఈ దేశంలో ఒక అస్థిరత తీసుకొచ్చి మోదీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో పెద్ద ఒక స్కాండల్, పెద్ద మేజర్ యాక్టివిటీ చేయడానికి కొన్ని శక్తులు పెట్టుకున్నారు ఇక్కడ. ఆ శక్తులలో ప్లాన్ ఏ వచ్చి కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ. ఓకే, గత 7-8 సంవత్సరాలుగా చూసాం రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో. వాళ్ళు ఏం చెప్తే దాన్ని వత్తాసు పలికేవాడు ఇక్కడ. ఓకే, రఫాయల్ గురించి చైనాకు వత్తాసు పలకడం మనం చూసాం. వాళ్ళది ఆల్రెడీ CCP తోటి వాళ్ళకి MOU ఉన్నది. అలాగే అమెరికాకు వెళ్ళినప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళని కలవడము, తర్వాత మన శామ్ పిట్రోడా ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులంతా కలపడము, అలాగే లండన్ UKకి వెళ్ళేదో కేంబ్రిడ్జ్లో మాట్లాడని చెప్పి ఒక ఫేక్ నేరేటివ్, కానీ అక్కడ వెళ్ళిందే జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళని కలవడానికి వెళ్ళాడని మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ వాజ్ అ ఫస్ట్ అసెట్. రాహుల్ గాంధీ వ్యవహారం ఎలా ఉండేదంటే, దానికి ఏదో ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, అది బట్టి కొట్టి వచ్చి కెమెరాల ముందే చెప్పేసి పారిపోయేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి సచిన్ పైలట్ లాంటి వాళ్ళు, లేదా మనకు జ్యోతిరాజ్ సింధియా లాంటి వాళ్ళు, గౌరవ్ గొగోయ్ లాంటి వాళ్ళు, జితేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళు కవరప్ చేసుకునేవాళ్ళు. లేదా జయరామ్ రమేష్. సరే, వీళ్ళలో కొంతమంది బీజేపీకి వెళ్ళారు, కొంతమంది శివసేన కూడా వెళ్ళారు. కానీ ఇది ఆ పరిస్థితి అనమాట. క్రమేపీ ఫెయిల్ అయ్యాడు ఆయన చేస్తున్నటువంటి. రాహుల్ గాంధీ నోరు తెరిస్తే కనుక బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ ఏ అనేది ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. దాని మీద ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. ప్రతి పార్లమెంట్ని కూడా వీళ్ళు స్తంభింపజేయడము, రఫాయల్ కావచ్చు, పెగాసిస్ కావచ్చు, లేదా చైనీస్ అటాక్స్ కావచ్చు, చాలా అంశాలు వీళ్ళు అదే పనిగా లేవనెత్తి మోదీ గారిని, భాజపాని, ప్రభుత్వాన్ని కొంత వాళ్ళకు ఎంబరాస్మెంట్ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేశాడు. కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు ఆయన. ప్లాన్ బి వాస్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ కూడా అటువంటి మద్దతే వచ్చింది. ఫోర్డ్ ఫౌండేషన్ భయంకరంగా ఇన్వెస్ట్ చేసింది. గతంలోనే ఈయనకు మెగ్సెసే అవార్డు ఇచ్చారు. మన దేశంలో మెగ్సెసే అవార్డు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా CIA ఏజెంట్స్, రైట్? మనకు రవీష్ కుమార్కి వచ్చింది. రవీష్ కుమార్ ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు మనకు. కరెక్ట్. సోనం వాంగ్చుక్ వచ్చింది. ఈరోజు సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ అంటున్నాడు. ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అక్కడ 75 ఏళ్ళుగా వాళ్ళ డిమాండ్ ఏంటి? అక్కడ యూనియన్ టెరిటరీ కావాలని, ఇప్పుడు షెడ్యూల్ 6 కావాలి, మాకు స్టేట్ రూట్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? అక్కడ అంత సెన్సిటివ్ ప్రాంతం అదంతా. కాబట్టి ఇదంతా కూడాను CIA ప్లాన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. సో కేజ్రీవాల్ ఇస్ ప్లాన్ బి. కేజ్రీవాల్ ఆల్రెడీ CAA అజిటేషన్స్ కావచ్చు, లేదా ఫామ్ లాస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి అజిటేషన్స్ కావచ్చు, చాలా అంశాల్లో సక్సెస్ చూపించాడు అతను. పైపెచ్చు కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తున్నాడు అతను. ఇండియా అలయన్స్లో కూడా మనం చూసామంటే ఏ స్టేట్లో కూడా వీళ్ళు పొత్తు సరిగ్గా కుదరట్లేదు. మమతా బెనర్జీ తరిమేసింది. అఖిలేష్ యాదవ్ పడేసిన 2-3 ఎంగిలి మెతుకులు తప్ప కాంగ్రెస్కి ఏమీ లేవు. DMKలో కూడా తమిళనాడులో అదే పరిస్థితి. వస్తే చేస్తే కూస్తే అగ్రిమెంట్ అనేది కేజ్రీవాల్తో జరిగింది. కేజ్రీవాల్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిందే యాంటీ కాంగ్రెసిజంకి ఎస్టాబ్లిష్ అయింది అది. కానీ ఈరోజు కాంగ్రెస్ కేజ్రీవాల్ కలిసిపోయారంటే దానికి మరి ఎలా కలుస్తుంది? వాళ్ళు ఎలా కలిసిపోయారు? వాళ్ళు అంత హేట్రోడ్ అనేది ఎలా కలిశారు? ఆబ్వియస్లీ డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా, డీప్ స్టేట్ ఆఫ్ చైనా దీని మీద వర్క్ చేశాయి. కాబట్టి వాళ్ళని ఫోర్స్ఫుల్గా దగ్గర తీసుకొచ్చారు. ఈ ఎలక్షన్లో చాలా పెద్ద ప్లాన్ తోటి కేజ్రీవాల్ ముందుకు వచ్చాడు. ఫోర్డ్ ఫౌండేషన్ దగ్గర నుంచి, మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ దగ్గర నుంచి, OMDR దగ్గర నుంచి విపరీతంగా ఫండ్స్ వయా ఆమ్ ఆద్మీ పార్టీ పంప్ చేస్తుండేవారు. రాఘవ్ చడ్డా ఈరోజు లండన్లో ఉన్నాడు.
అవును, రాఘవ్ చడ్డా ఇస్తే చరణ్. సో ఇవి ఎట్లా రౌండ్ ట్రిప్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఎలక్షన్లు ఎలా తీసుకురావాలి ప్లాన్ చేస్తున్నాడు. ఏదో పంటి నొప్పి వచ్చింది పోయానని చెప్తున్నాడు. ఏం ఢిల్లీలో మీకు ఎవరు లేరా? చండీగఢ్లో మీకు ఎవరు లేరా? ఆయన ఉండేది చండీగఢ్ రాఘవ్ చడ్డా. మరి చండీగఢ్లో మీకు పన్ను రిపేర్ చేసేవాడు లేదా? ఈ దేశంలో వాడు లేడా? లండన్కి ఎందుకు వెళ్ళాను? ఆయన ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? సో ఇదంతా మనం చూస్తే కనుక ప్లాన్ బి, ఈ డీప్ స్టేట్ యొక్క ప్లాన్ బి వాస్ కేజ్రీవాల్. ఇంతమంది కరప్షన్స్ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు. మమతా బెనర్జీని అరెస్ట్ చేయలేదు, మనకు ఉద్ధవ్ ఠాక్రేని అరెస్ట్ చేయలేదు, అశోక్ గెహ్లోట్ని అరెస్ట్ చేయలేదు, రైట్? ఇటువంటి ఎంతోమంది భయంకరంగా కరప్షన్ చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదే. కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అది కూడా 100 కోట్లకి ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే ఆ కరప్షన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఎస్, బియాండ్ దిస్ కరప్షన్. దేశాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి శక్తి కాబట్టి ఈ ఎలక్షన్లో ఒక విధమైన విషం నింపే ప్రయత్నం చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఇతనికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఫండింగ్ ఇస్తున్నాయి కాబట్టి పక్కన పెట్టేశాం. అందుకనే ఇది మనకు పాజిటివ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.